కాసేపట్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ మల్లికా కన్వెన్షన్ హాల్లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరు కానుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు కూడా హాజరవుతున్నట్టుగా అప్డేట్ అంతోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, వాట్ ఇస్ ద ఎజెండా? హరి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాబోతున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతనే ఈ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరికాసేపట్లో ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. బీజేపీ పతాకాన్ని ఆవిష్కరించిన తర్వాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా 4 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో జరిగిన లోటుపాట్లు, అదేవిధంగా 8 సీట్లను అందించిన తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలుపుతూ మరో తీర్మానాన్ని, రాజకీయ తీర్మానాన్ని చేయబోతున్నారు. 4 తీర్మానాలను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈ తీర్మానాలకు సంబంధించి మరింత సమాచారాన్ని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమావేశాల్లో ఏ అంశాలను చర్చించబోతున్నారు, ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాలు అంటేనే దాని అర్థం ఏంటంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తుని ఏ రకంగా ఆలోచన చేస్తామన్నది ఒకటి, భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడం ఎట్లా, ఇది భవిష్యత్ ప్రణాళిక కోసం చేస్తున్నటువంటి సమావేశం. కాబట్టి విస్తృత స్థాయి సమావేశంలో ఒక సందేశాన్ని ఇవ్వాలా, ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రజలకు సందేశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోటి మేము విస్తృతంగా ఆలోచన చేసి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. అంటే ఎన్ని తీర్మానాలు చేయబోతున్నారు ఈ సమావేశాల్లో? దీంట్లో ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి అయిన సందర్భంగా వారిని అభినందించేటువంటి తీర్మానం ఒకటి, తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా 8 సీట్లు ఇచ్చేసి 36% ఓట్లు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీని అభిమానిస్తూరు, ఆదరిస్తారు కాబట్టి తెలంగాణ ప్రజల కృతజ్ఞతలు తెలిపేటువంటి తీర్మానం రెండవది. మూడవది వివిధ రాజకీయ అంశాలపైన వచ్చినటువంటి మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం ఏ రకంగా చేసింది, 6 గ్యారంటీలు అని చెప్పేసి ఏ రకంగా మోసం చేసింది, ఈ గ్యారంటీలు అమలు చేయలేక ఎట్లా చెతికిల పడిపోతూ ఉంది, పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాల్లో వ్యతిరేకతను అంటగట్టుకుంటే ఇది 6 నెలలనే అంటగట్టుకునేటువంటి పరిస్థితి ఉంది, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈ రాజకీయ తీర్మానం ఈ వివిధ అంశాలపైన చర్చ చేయడం, నిరుద్యోగం పైన ప్రత్యేకంగా చర్చించడం, ఇవన్నీ కూడా చేసేటువంటి జరుగుతూ ఉంది. మొత్తమే చూసుకోవచ్చు 4 అంశాలపై చర్చించబోతున్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. హరి, ఆల్ రైట్ విక్రమ్.